చనిపోయిన వెంటనేట మనిషి కూడా యమధర్మరాజు తీసుకుని వెళ్ళిపోయి అక్కడ ఒక్కసారి ఆ పరిసర ప్రాంతాలు మొత్తం చూపించి మళ్ళీ కిందకి పంపిస్తాడు వెంటనే అదే రోజున. పంపిస్తే అక్కడి నుంచి కర్మ ప్రారంభం అవుతుంది. 12 రోజులు ఇక్కడే కొట్టుకుంటూ ఉంటుంది. ఆ కర్త ఎవరైతే కర్త చేస్తూ ఉంటాడో కర్మ చేసేటువంటి కొడుకు, ఆ కొడుకు శరీరంలో ఆవాహితమై ఆ ఆత్మ ఉంటుంది తప్పనిసరిగా. ఉంటుందా? తప్పనిసరిగా. అందుకనే మనం కర్మ చేసేటప్పుడు చూడండి తడిగుడ్డలతో కర్మ చేయమని చెప్తారు. అవునా? అలాగే 12 రోజులు కూడా నిత్యకర్మ చేసేటప్పుడు రోజుకు 3 స్నానాలు, మృత్తికా స్నానం అని చెప్పి చెరువు మట్టి కానీ, పుట్టమట్టి కానీ, లేదంటే మన తులసి కోటల మట్టి కానీ తీసుకొని స్నానం చేస్తుంటారు. 3 స్నానాలు ఉంటాయి ప్రతిరోజు కూడా. 12 3 36 స్నానాలు తడిగుడ్డతోనే చేస్తాడు. తిలతర్పణ వదులుతారు. మన ఇంటి పేరుతో వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళ పేరుతో నువ్వులతో తర్పణ వదులుతారు. మిగిలిన ప్రతి ఒక్కళ్ళు కూడాను ధర్మోదకాలని చెప్పి వదులుతారు. ఇది తిలోదకం, ధర్మోదకం చెప్పి వదులుతూ ఉంటారు. ఈ 12 రోజులు వీడు తడి బట్టలతో ఎందుకు కర్మ చేయాలి, ఎందుకు 36 సార్లు స్నానం చేయాలి అంటే, చనిపోయినటువంటి మనిషిని మనం దహనం చేసిన తర్వాత ఆత్మ తాపంతో రగిలిపోతూ ఉంటుందిట వేడికి. ఆ ఆత్మ వీడిలో ఉంటుంది కాబట్టి వీడు తడి బట్టలు కట్టుకొని చేయడం ద్వారా దానికి ఆత్మకి తాప ఉపశమనం కలుగుతుందని చెప్తారు. తాపోపశమనార్థం మృత్తికా స్నానం కరిష్యే, తాపోపశమనార్థం తాపతృప్త్యర్థం తిలోదకాన్ని కరిష్యే, తర్వాత ధర్మోదకాలు, ఇవన్నీ కూడాను తాపం తగ్గడం కోసం చేసేటువంటి ప్రక్రియ. వీడు కర్మ చేసేటప్పుడు కూడా తడిబట్టలు కట్టుకుని ఎందుకు చేస్తారంటే దానికోసమే చేస్తాం కదా. ఇలాంటివి జరగకుండా వెళ్ళిపోతున్నారు కుమారులు కూడా. ఇవి కూడా పాపం కిందకు వస్తాయి. సగం కాలిన శవాన్ని నీళ్ళలో పడేసినా కూడా, అంటే శవానికి ఆత్మఘోష ఎంతైతే ఉంటుందో దానికి కారణమైనటువంటి వ్యక్తులకు కూడా చివరికి ఘోష అట్లానే ఉంటుంది.